పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా మనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గొడ్డేపల్లి అజంతా కుమారి. జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం అందరికీ తెలిసిందే. మొన్న మా జగనన్న 30వ తేదీన రావడం, అతనికి ఆశేషంగా వచ్చిన జనవాహిని, ముఖ్యంగా మన ఆమదలసను నుంచి ఎన్నడూ లేని విధంగా వేల మంది 20,000కి తగ్గకుండా వచ్చిన విశేష జనవాహిని చూసి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో వారలేని తనంతో విద్యాధికుడైన మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడు రవికుమార్ గారిని ఏ విధంగా కేసులు బనాయించాలి అనేసి ఒక కుట్రపూరితమైన కేసుల్ని ఈ రోజు బనాయించారు. దానికి మహిళలకు అంటే ఎంతో గౌరవిస్తారు మా వైఎస్ఆర్ పార్టీ. ఏ రోజు కూడా మహిళలు కించపరచడం అనేది మాకు తెలియదు. దీనికి అంటే కూటమి ప్రభుత్వం ఎంత నీచంగా దిగజారిపోతుంది అంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా, ఒక మహిళ ఎస్ఐని కూడా అందులో ఇరికించడం జరుగుతుంది. ఆ రోజు జరిగినప్పుడు మేము దగ్గరలోనే ఉన్నాము. ఆవిడకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మీరు పక్కకు పదండమ్మా అని చెప్పబోయేసరికి జనాలు అందరూ ఒకసారి పడిపోగా ఆవిడ జై జగన్ అంటూ అందరూ కేకలు పెడుతుండటం ఆవిడ చెవులు మూసుకున్నారు. అంతేకాని వివిధ అసభ్యకరమైన పదజాలాలతో ఈ రోజు టీడీపీ నాయకులు అందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆమె ఒక మహిళ, తనకి ఒక కుటుంబం అంటూ ఉంటది. ఆ రోజు జరిగింది, ఆవిడ ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. ఆవిడ అందరికీ సుపరిచితురాలే. కానీ ఈ రోజు కుటుంబం మధ్య ఆవిడ మనగలగాలి అంటే ఎంతో ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఆవిడని మానసిక హన్నానికి గురి చేసింది టీడీపీ పార్టీ. ఈ రోజు మీడియాల ద్వారా అన్నింటినీ ప్రతి దీనికి కూడా అదే విషయాన్ని లాగుతూ దాన్ని ఎక్కువ చేస్తూ స్టేట్ లెవెల్లో తీసుకెళ్లారు. అది మీరేదో గొప్పగా చేశారు అనుకుంటున్నారు, కానీ దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే రోజులు అందరూ కూడా కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. ఆ కర్మ అనేది రిటర్న్స్ గిఫ్ట్ లో వస్తుంది. కాకపోతే ఈ రోజు ఈ మహిళా ఎస్ఐ విషయంలో అదే గాని మా నాయకులే తప్పు చేసి ఉంటే మేము కూడా తన మహిళా ఎస్ఐకి మేము కూడా సపోర్ట్ గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తన్ని బలవంతంగా అందరూ వెళ్ళి పరామర్శలు చేసి తన్ని మానసికంగా మీరు సంతకాలు పెట్టండి, మీరు చెప్పండి అనేసి ఎక్కువగా ప్రాపగండ చేయడం వల్ల తను కంప్లైంట్ ఇచ్చి ఉంటది. అది ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ స్పందించారు. ఆవిడ ఇంతకు ముందు ఎవరు లేడీస్ కి అయినప్పుడు ఆవిడకి అప్పుడెంతో నిద్రపోయి ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు. అంటే కూటమి ప్రభుత్వం లేదంటే ఎక్కడ ఏది దొరుకుతుందా దాన్ని చిత్రీకరించాలి. వైఎస్ఆర్ నెక్స్ట్ ఈ జన సమూహాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ ఇది గ్రాఫ్ ఏమొచ్చి అధపాతాలానికి తగ్గిపోతుందని తెలుసు వాళ్ళకి. అందుకు దాన్ని తట్టుకోలేక ఏ విధంగా మన వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించాలనేసి సృష్టించిన వీడియోని ఎడిట్ చేసి మరీ కూడా ఇవి పెట్టడం జరిగింది. దానికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. మేము ఆవిడకి ఎప్పుడు కూడా ఒక మహిళగా, సాటి మహిళగా మేము అందరం కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి. నెక్స్ట్ మా చింతాడు రవికుమార్ గారు, ఇన్నాళ్ళు ఆందోళనలో వేరే విధంగా ఉండేవి రాజకీయాలు. ఏంటంటే ఎవరు తప్పు చేసినా ఎవరు అడగరు అనమాట. ఇప్పుడు అది లేదు. తప్పు అన్నదాన్ని ఎత్తి చూపే నాయకుడు అనే వారిని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇక్కడ దించడం జరిగింది. ఆందోళన వలస రాజకీయాల్లో మరో చరిత్ర సృష్టించబోతున్నాం. ఆ చరిత్రను చూసి తట్టుకోలేక ఇది మానసికంగా వాళ్ళ ఉక్రోషాలతోని ఏ విధంగా వాళ్ళని చెయ్యాలనేసి నోటికొచ్చిన మాటలు పేలడం జరుగుతుంది. ఆ మాటలు పేలితే అందరికీ మాటలు వచ్చండి, కొంచెం మర్యాద మంచి నేర్చుకోండి. ముందు నోటికొచ్చినట్టు పేలితే ఇక్కడ ఎవరు పడిపోయి ఉండరు. చింతాడ సంత అంటారు, నెక్స్ట్ ఏవేవో పేలుతున్నారు. ఆ చింతాడ సంత ఏంటో అన్ని కూడా నెక్స్ట్ 2 సంవత్సరాల్లో జనాలందరికీ తెలుస్తుంది. ఇప్పుడే ఆల్రెడీ జనాలందరికీ తెలిసిపోయింది ఎవరు ఏంటంది. దాన్ని ఎంత మర్యాదగా ఒక హోందాతనంగా నాయకులందరూ నడుచుకుంటే మనం ప్రజలకి ఏం నేర్పిస్తున్నాం, రాబోయే తరాలకి మన రాజకీయ నాయకులుగా ఉంటే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలుస్తుంది. మన బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. మనమే ఒక రౌడీ యుజాలు, గోండా యుజాలు చేస్తే మన కింద ఉన్న కార్యకర్తలు కూడా అదే చేస్తారు. మా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు దాన్ని మేము సపోర్ట్ చేయము. నెక్స్ట్ ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు, అమ్మ అనిత గారు, మీకు అమ్మ అన్న కూడా తప్పుడు భూత పదంలాగే మీకు కనిపిస్తుంది. గుంటూరులో ఒక మహిళను వ్యవస్థ చేసి నడి రోడ్డు మీద వ్యవస్థ చేసినప్పుడు అప్పుడు మీకు పార్టీ గుర్తులేదా? అప్పుడు ఒక మహిళ ఆవిడకి గుర్తు లేదా? నెక్స్ట్ మెల్లియాపుట్లో ఒక విఆర్ఓని కూడా
ఆ రోజు ఒక ఇష్టం వచ్చినట్టు ఒక టీడీపీ నాయకులు కొట్టినప్పుడు అప్పుడు గుర్తు లేదా? చింతమనేని ప్రభాకర్ అతను ఇసుక దెబ్బల మీద ఈడ్చుకొని ఒక ఎంఆర్ఓకి ఈడ్చుకొని వెళ్ళినప్పుడు అప్పుడు మీ కూటమి ప్రభుత్వంకి ఆవిడ ఒక మహిళ అని గుర్తు లేదా? మీకు ఏ కేసులు పెట్టాలంటే మహిళలు గుర్తొస్తారు, లేకపోతే మహిళలు గుర్తారు. ఈ కాలంలో పలాసలో ఒక మా బాలికను ముగ్గురు రేప్ చేసి చేయగానే ఆ రోజు అక్కడ ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆమె చర్యలు తీసుకున్నారు. ఆమె కూడా చర్యలు తీసుకోలేదు. ఈ రోజు వచ్చి ప్రవళిక గారిని పరామర్శించడానికి వచ్చారు. అమ్మ మీరు మహిళగా పరామర్శించడం మంచిదే, కానీ అక్కడ మన పలాసలో ఉన్న మహిళ ఒక పేద మహిళ, ఆ మహిళకి జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అని ఈ విధంగా మేము మహిళల కోసం మేము ఎవరికైనా మహిళా తరపున అందరూ మహిళలమే, అందరికీ వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉంటారు. కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఇంకా ఏవో మీరు వ్యక్తిగత కక్షపూరితమైన కేసులు పెట్టాలనుకున్నా కూడా మేము జడిసిపోయేది లేదు. అన్నిటికీ తెగించమన్నా మేమున్నాం, తగ్గేదే లేదని కూడా చెప్తున్నాం. ఈ విధంగా తప్పు చేసే మనిషి కాదు, తప్పును ప్రోత్సహించే మనిషి కూడా కాదు. ఎస్ఐ ప్రవళిక గారిని సోదరి భావంతో చూస్తారు. ఆవిడ కూడా ఆయన్ని అన్నయ్య అని పిలుస్తారు, సోదర భావంతో మెలుగుతారు వాళ్ళిద్దరూ కూడా. ఇలాంటి పరిణామంలో కూడా అర్థం చేసుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళని కాకుండా సరౌండింగ్లో ఉన్న 4-5 కాకుండా 21 మంది మీద ఈరోజు లేనిపోని కేసులన్నీ పెట్టి 10-12 సెక్షన్లు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కూడా వేయడం జరిగింది. అక్కడ ఏం జరిగిందని అటెంప్ట్ మర్డర్ కేసు వేశారో మాకు అర్థం కావట్లేదు. మాకైతే ఈ విధంగా తప్పుడు సెక్షన్లు పెట్టి ఎట్టి పరిస్థితిలో కూడా చింతాడ రవికుమార్ గారిని అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మహిళని పావుగా వాడుకొని పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా కక్ష సాధింపు చర్యల్లో పోలీసు వారిని కూడా భాగస్వామ్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని ఏం సంరక్షిస్తారో మాకైతే అర్థం కావట్లేదు. చట్టం ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, అన్నిటినీ అధిగమించి వీళ్ళు తప్పుడు సెక్షన్స్ బనాయించి అమాయకులైనటువంటి సరౌండింగ్లో లేని 5-6 కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్నీ వేశారు, అటెంప్ట్ మర్డర్ కూడా వేశారు. అసలు ఏం జరిగిందని ఈ సెక్షన్స్ అన్నీ వేశారో అయితే మాకైతే అర్థం కావట్లేదు. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న వ్యక్తుల్ని, లేని వ్యక్తుల్ని, ఉన్నవి లేనివి అన్నీ పెట్టి ఎలా అయినా అరెస్ట్ చేయాలి అనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇలాంటి విధానాలన్నీ ప్రజలు గమనిస్తారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మా నాయకులు గెలుస్తారు. దీనికి తగిన మూల్యం అయితే కూటమి ప్రభుత్వం చెల్లించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. జవాబుదారీతనం కూడా ఉండాలి, జవాబుదారీ కూడా అవ్వాలి అని మేము విన్నవిస్తున్నామండి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమనగా, మొన్న జగనన్న 30వ తేదీన మన ఆమ్దాలవలస నియోజకవర్గం రావడం జరిగింది. ఏ విధంగా అంటే మన శ్రీధర్ అప్పలరాజు గారిని పరామర్శించడానికి అతను వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో అన్నిటికన్నా మన ఆమ్దాలవలస నియోజకవర్గం నుండి చాలా ఎక్కువ మంది ప్రజలు వెళ్ళడం ద్వారా ఇది చూసి ఈ టీడీపీ ప్రభుత్వం కోన రవి గారు తట్టుకోలేక ఇలాంటి మాటలాడడం కరెక్ట్ కాదు. ఆ రోజు ఎస్ఐ ప్రవళిక గారిని అసలు చుట్టూ ఆవిడ ఇబ్బంది పడుతున్నారు ఊపిరి ఆడకుండా అనేసి ఆవిడ్ని పక్కకు తీసుకుని వెళ్దామనే ఉద్దేశంతో, హెల్త్ ప్రాబ్లం ఉందనేసి ఆవిడ్ని పక్కకు వెళ్ళాలనేసి చెప్పారు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ జనాల్ని, ఈ ప్రజల్ని చూసి వార్వలేక ఈ రోజు ఇటువంటి పరిస్థితి సృష్టించారు. ఒక మహిళా ఎస్ఐ ఉండి మా సోదరు లాంటి ఆవిడ ప్రవళిక గారు, నిజంగా ఆవిడైతే మాత్రం నాకు ఇలా చేశారు చింతడ రవి గారు అనేసి చెప్పలేదు. ఆవిడ చెప్పకపోయినా సరే ఆవిడికి ఈ రోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉన్ని చేత, ఈ రోజు అధికారంలో ఉన్ని చేత పైనుంచి వచ్చిన డిమాండ్ వల్ల ఆవిడ తప్పక మరి ఏం చేస్తారు, అందరూ అధికారులు ఉండేటప్పుడు ఎవరైనా సరే లొంగి బతకాలి కదా, ఆ విధంగానే ఆవిడ్ని పాపం ఇచ్చేశారు. ఈ రోజు నిజంగా ఆ రోజు ఆవిడికి అవమానం జరగలే 30వ తేదీన. ఈ కోన రవి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఆవిడికి అవమానం జరిగింది. చాలా అసభ్యకరంగా, అసలు అసభ్యకర పదజాలంతో ఆవిడ్ని మాట్లాడడం ఆవిడికి నిజంగా అసలు అవమానం.
ఆవిడ మా సోదరు లాంటిది. అసలు చింతాడ రవికుమార్ గారు ఎక్కడైనా సరే ఏ మహిళతో అయినా సరే ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించారా? అది మీకు కూడా తెలుసు. ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని బయటికి తీస్తున్నారని, రోడ్డు మీదకి ఈడ్చి సాక్ష్యాలతో చూపిస్తున్నారని, ఈ రోజు మీ రాజకీయం 40 సంవత్సరాల రాజకీయం కుమిలిపోతుందని ఈ రోజు ఇటువంటి పరిస్థితి మీరు క్రియేట్ చేశారు. కానీ రేపు పొద్దున్న చెప్పాలంటే ఈ కోన రవి మొన్న సౌమ్య కేజీవిబి సౌమ్యశ్రీని ఆ రోజు నైట్ టైం ఆవిడకి అసలు ఫోన్ చేసి చాలా అసభ్యకరంగా మాట్లాడి ఆవిడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు. ఆ రోజు ఏమైపోయింది? ఈ గవర్నమెంట్ ఏమైంది? లేని దాన్ని ఈరోజు ఉండినట్లుగా సృష్టించి ఈ రోజు ఇలా ఒక ఆడదాన్ని అయ్యుండి ఆవిడని ఇలా అందరి ముందు నీచపరచడం, కించపరచడం చేసింది కోన రవి. ఈ రోజు ఆవిడ వాళ్ళ భర్త ముందైనా అత్తమామ ముందైనా ఇంట్లో అయినా సరే ఆవిడ తలెత్తుకుని బ్రతకాలి కదా. ఈ రోజు ప్రెస్ మీట్ ముందు పెట్టి మహిళల చేత తిట్టించి ఇవన్నీ చేయడం అతను చేస్తున్నారు. ఈ కోన రవి ఎంతో నీతిమంతుడిలాగా, సత్యమంతుడిలాగా, దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్లుగా నీతి చరిత్రలు చెప్తున్నాడు. ఇతను చట్టం ముందు ఒక ఎస్ఐకైనా ఎవరికైనా ఏ విధంగా మొన్నే చూసాం, మనం ఫోన్ లో చూసాం మొన్న ఎంత నీచంగా అతని మీదకి ఫైర్ అవుతున్నారో అన్ని చూస్తుంది. కంపల్సరీగా ఈ ప్రజలందరూ దీన్ని చూస్తున్నారు కనుక ఎటువంటి పరిస్థితులు అయినా సరే వీళ్ళు 40 సంవత్సరాల రాజకీయం పోతుందనేసి బట్టబయలు చేస్తున్నారని ఉద్దేశంతో కేవలం ఇది కూటమి ప్రభుత్వం ఏమో సరే వేరే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ పాలసీ అంతా చేస్తుంది. కానీ అక్కడ జరిగింది అసలు ఏమీ లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు కంపల్సరీగా. ఆ రోజు దగ్గరలోనే ఉంది. ఇతనికి ఎప్పుడు 2029 సంవత్సరం వచ్చేసరికి కంపల్సరీగా జగనన్న ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది. మన చింతాడ రవికుమార్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. ఆ గెలిచిన రోజు ఇతను ఏంటి అనేది రోడ్డు మీద కంపల్సరీగా వస్తాడు. ఆ రోజు ఇతను ప్రాయశ్చిత్తంతో కాలు కూడా పట్టుకునే స్థితిలో ఉంటాడు. ఈ ప్రభుత్వం చేస్తున్నది ఆ రోజు గుంటూరులో జరిగింది. ఒక మహిళకి బట్టలు ఇప్పేసి మరి 1 అవర్ కొట్టారు. ఆ రోజు ఏమైందండి ఈ ప్రభుత్వం? ఆ రోజు ప్రభుత్వం కనిపించలేదా? ఆ రోజు ఈ పోలీసులందరూ ఏమయ్యారు? అంత విధంగా ఆమెని టార్చర్ చేస్తే ఏమైంది? ఒక చిన్న పాప తప్పిపోయింది 1 మంత్ నుంచి, ఒక 2.5 సంవత్సరాల పాప. ఆ పాపను అసలు ఏమైనా సరే తెచ్చిచ్చారా తల్లిదండ్రులకి? ఏదీ లేదు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఇవేమీ కనిపించలేదు. లేని దాన్ని ఈ రోజు చింతాడ రవికుమారు భారీ మెజారిటీతో రేపు పొద్దున ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడనే ఉద్దేశంతో లేని దాన్నేమో ఉన్నాదని సృష్టించి మరీ దీన్ని క్రియేట్ చేశారు. అంతేగాని గంజాయి గాని ఇవన్నీ తీసుకున్నారని చెప్తున్నారే, అలాంటి చరిత్ర అంటూ ఉంటే నీకంటూ ఉన్నది. అది చింతాడ రవికుమార్ క్యారెక్టర్ లో గానీ ఏమీ లేదు. ఇంతమంది లేడీస్ ఉన్నా ఏ రోజైనా సరే అసభ్యంగా ప్రవర్తించారంటే నిజంగా ఆ విషయం దేవుడికి తెలుసు. ఈ రోజు ఎస్ఐ ప్రవళిక గారికి తెలుసు ఏమని. అసలు అతను ఎటువంటి మనిషి అనేది ఆవిడికి తెలుసు. నిజంగా ఆవిడైతే చెప్పలేదు. మీ ప్రభుత్వం పైనుంచి వచ్చింది కనుక ఆవిడ అది తట్టుకోలేక, ఆ ప్రెషర్ తట్టుకోలేక అంటే అనొచ్చు. గాని ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనా సరే అతను నా మీద అసభ్యంగా ప్రవర్తించారని ఏనాడు చెప్పలేదు. మీకు మహిళలు అంటే సరే టీడీపీ ప్రభుత్వంలో మహిళల్ని వేధించడం, వాళ్ళని లొంగపరుచుకోవడం మీకు కామన్ అది. అంతేగాని జగన్ అన్న ఎప్పుడు సరే మహిళలకి ఎప్పుడు పెద్దపేటే వేస్తారు. అతను గౌరవిస్తారు మహిళని. ఇంత అసభ్యకరంగా అసలు జగన్ అన్న మనుషులైతే ప్రవర్తించరు. ఇన్ఛార్జీలు అయినా సరే ఎవరైనా సరే అతనికి ఆ రెస్పెక్ట్ తెలుసు. అలాంటిది ఈ రోజు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎవరెవరి చేత తిట్టించండి, కాదనట్లేదు. కానీ అది మీ మనసాక్షి కూడా తెలుసు. ఈ రోజు నువ్వు ప్రతి మహిళకి ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నావు అంతే. అలాంటిదేమో ఈ రోజు ఒక రవికుమార్ గారిని ఏమో ఈదికి లాగి ఒక 20 అతనితో పాటు 21 మందిని నువ్వు అరెస్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తున్నావు. ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగిందండి? లేని దాన్ని అంత ఉన్నదానిగా సృష్టించి ఈ రోజేమో అలా చేస్తున్నారు. ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్ను 2029 సంవత్సరం వచ్చేసరికి ఎక్కడ కూర్చుని పెట్టాలో ప్రజలు కంపల్సరీగా అక్కడ కూర్చుని పెడతారు.
అంతవరకు వెయిట్ చేయి, ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే నీది.